పశువుగా జీవించేవాడు పశుపతి కావచ్చు, మానవుడు మాధవుడు కావచ్చు, నరుడు నారాయణ కావచ్చు. అంటే ఈ దేహమే నేను అనుకొని జీవించేవాడు పశువుకు సమానం. ఈ దేహంలో ఒక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నారాయణుడు, వాళ్ళే మాధవుడు, వాళ్ళే పశుపతి, వాళ్ళే అసమాన్యుడు. అదే మనుష్య జన్మ జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసమే మనము జన్మ తీసుకున్నాము. కానీ అది తెలుసుకోకున్నట్ల మనము కేవలం ఈ భౌతికమైన